మైలార్ నుంచి ప్రభు బయలుదేరి బాల్కీకి వచ్చారు. అనుకోకుండా బాల్కీకి ఎందుకు వచ్చారో ఎవరికీ తెలియలేదు. బాల్కీ పూర్వం మరాఠా సేనాపతి చంద్రసేన జాదవ్ యొక్క జాగీర్లో ఉండేది. చంద్రసేన జాదవ్కు ఖర్చు కోసం 7 లక్షల జాగీరు నిజాముల నుంచి లభించింది. ఈ ప్రదేశంలో ఇప్పుడు ఖిల్లా రాజవాడ జీర్ణదశలో కనిపిస్తుంది. ఈ ఊరి యొక్క ఇతిహాసం ప్రాచీనమైంది. పూర్వం దీనికి భద్రపురి లేదా భద్రావతి అనే పేరు ఉండేది. ఇక్కడ భద్రేశ్వర్ అనే పేరు గల శంకర దేవాలయం ఉంది. దాన్ని ఇప్పుడు బాల్కేశ్వర్ అంటారు. ఈ దేవాలయం ప్రాచీనమైంది. ప్రభు ఈ శంకర దేవాలయంలోనే దిగారు. అరుణప్ప అనే పేరు గల ఒక బ్రాహ్మణుడు ఈ శంకరుని పూజారిగా ఉండేవారు. ఆయన చాలా రోజుల నుంచి కడుపు నొప్పితో బాధపడుతుండేవారు. ఎన్ని ఔషధాలు వాడినా మంత్రతంత్రాలతో కూడా ఉపయోగం లేకుండా పోయింది. అందుకని